ఆ బ్యాంక్ మేనేజర్ శవాన్ని పాతి పెడుతుంటే ఎవరైనా చూసారా? కలెక్టర్ చూసింది. కొంప ముంచావు కదరా. ఆమెను కూడా లేపేయాలని చూస్తే బాలమురళిగాడు అడ్డం పడ్డాడు. దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, మర్డర్ అంటే మాంసం పకోడీ అనుకున్న వేటి కర్నలు మింగేసేయటానికి. ఇడియట్. డెఫినెట్ గా బాలమురళి నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడరా. వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. వచ్చేసినాడు కదా, లగెత్తు. అత్తారింటో కళ్ళు వచ్చినట్టు ఏమిటిది? శీనుగాడు ఎక్కడ? ఇక్కడ అనుకుంటాడు. మక్కలు ఎరగదంతే తెలుస్తుంది. ఎక్కడుంటాడు? ఇప్పుడు మన స్పీడు బ్రేకులు లేని బండిలా ఉంది. అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడైపోతావు. చెప్పు, శీనుగాడు ఎక్కడున్నాడో చెప్తావా? తల తీసుకెళ్ళిపోమంటావా? చెప్తా. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే. మేం తలుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు, ఆకాశంలో ఉన్న శీనుగాడిని పట్టుకుంటాం, చట్టానికి అప్ప చెబుతాం. క్యాష్ గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ప్రతి కరెన్సీ నోట్కి 1 రూపాయిని చేర్చి ఇస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? రౌండ్ ఫిగర్తో కాకుండా 51 రూపాయలు, 101 రూపాయలు అలా డబ్బులు ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు. కాబట్టి డబ్బు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి సంబంధాలు కూడా విభజించలేని విధంగా బలంగా ఉంటాయని నమ్ముతారు. 0 వచ్చేలా డబ్బును రౌండ్ ఫిగర్తో ఇస్తే అంటే 50, 100, 500 ఈ మొత్తం అంకెల చివరన 0లున్నాయి కాబట్టి ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట.